నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసాం మనం. మొన్న ఆయన అమరావతికి సంబంధించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేశాయి అంటే, నిజానికి చెప్పాలంటే ఒక్కొక్కసారి పార్టీ అధినేత చేసిన కామెంట్స్ని పార్టీ ఫాలోవర్స్ సమర్థిస్తారు, అలాగే పార్టీ నాయకులు కూడా సమర్థిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంబంధించి ఏవైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ తర్వాత పార్టీ నేతల్లో కానీ లేకపోతే పార్టీ కార్యకర్తల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. జనరల్గా పార్టీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాంట్లో మంచి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాని మెయింటైన్ చేసేవాళ్ళు కావచ్చు, ఆ పార్టీకి అనుబంధంగా ఉండే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా హైలైట్ చేసి చూపెడుతూ ఉంటాయి. వాటిని అంటే ఒకవేళ ప్రత్యర్థి పార్టీలు అంటే వాటిని వ్యతిరేకించినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా వాటిని సమర్థిస్తూ వాటిని హైలైట్ చేస్తూ వీడియోస్ చేస్తారు, పోస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో కూడా అంతే. సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో అని చెప్పేసి వాళ్ళంతా కూడా హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అమరావతికి సంబంధించి మాట్లాడారో వీటి మీద మాత్రం అటు సోషల్ మీడియాలో కానీ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు. వ్యతిరేకత కూడా వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాంటి టైంలో అమరావతి విషయంలో కెలుక్కున్నారు, ఎందుకు కదిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు? అసలు ఈ టైంలో మనం అమరావతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాదు, అసలు మాట్లాడకపోతేనే చాలా మంచిది, అసలు మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం, మౌనం మెయింటైన్ చేయడం చాలా మంచిది కదా అని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటున్నారట. సో అయితే చాలా డ్యామేజ్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో చేసిన కామెంట్స్ వల్ల చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది. మరి ఈ డ్యామేజ్ని కవర్ చేయాలి కదా, ఈ డ్యామేజ్ని పూడ్చాలి కదా. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చారు. నేను అందుకే టైటిల్ కూడా అలాగే పెట్టాను, తప్పు చేశావు జగన్, నేను కవర్ చేస్తా ఉండు అని అంటున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో చెప్తున్నట్టుగా నేను ఈ టైటిల్ పెట్టాను. సో ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు వ్యతిరేకత ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతుంది, అలాగే అమరావతి రైతుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఆ 29 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు చూస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేశారు. ఆ 29 గ్రామాల్లో ఒకచోట కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. మొత్తం అంతా కూడా గంపగుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసి గెలిపించుకున్నారు. అయినప్పటికీ ఏం జరిగింది, 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అంటే అమరావతి అనే రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అని చెప్పేసి మాట్లాడింది. సో మళ్ళీ ఇలాంటి సమయంలో అంటే 2024 ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూడా అమరావతి రాజధానిగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా గంపగుత్తగా ఓట్లేశారు. అంటే ఎలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తేనేమో ఇటు 3 రాజధానులు లేదా విశాఖపట్నమే రాజధాని లేదా అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నట్టుగా ఆ రెఫరెండం తోటి ఎన్నికలకు వెళితే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళు ముగ్గురు కూటమిగా ఏర్పడి అమరావతి రాజధాని అభివృద్ధి చేసి చూపిస్తాము, అభివృద్ధి అనేది రాజధాని వికేంద్రీకరణతో కాదు అభివృద్ధి వికేంద్రీకరణతోటి అని చెప్పేసి వీళ్ళు ఈ నినాదంతో ముందుకు వెళ్ళారు. సో మొత్తం మీద కూటమికి 164 సీట్లతోటి భారీ మెజారిటీ లభిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ అమరావతి మీదకి వెళితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? వచ్చే ఎన్నికల్లో 2029లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఏది ఆ 11 సీట్లో 12 సీట్లో మళ్ళీ వస్తాయి. ఈసారి 11 వచ్చాయి. ఇంకొకసారి అంటే గవర్నమెంట్ 5 ఏళ్ల నుంచి ఉంది కాబట్టి ఇంకొక 10, 5 కలిస్తే కలవచ్చు, అంతకు మించి అయితే రావు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం కాకూడదు, అధికారంలోకి రావాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ డ్యామేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఏదైతే డ్యామేజ్ చేశారో దాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చారు. తెర మీదకి వచ్చి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అదేంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, తొలిదశ భూములు ఇచ్చిన రైతులకే ఏమీ చేయలేదు, అమరావతిలో రోడ్లు, కనెక్టివిటీ, ఫ్లాట్లు, అభివృద్ధి లేదు, ఇవి చేయకుండా రెండవ దశకు ఎలా వెళ్తారు? చంద్రబాబు సృష్టించిన సమస్యలే రైతుల ప్రాణాలు తీస్తున్నాయి, అమరావతిలో రైతుల ప్రయోజనాలే మా ప్రయారిటీ. వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా కాట్ల కుక్కల్లా దాడి చేస్తారా? వైఎస్ఆర్సీపీ నేత సజ్జల. ఈ చూడండి లాస్ట్ సెంటెన్స్, వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా కాట్ల కుక్కల్లా దాడి చేస్తారా అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయారు అనేది మనకు అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి నిజంగా మాట్లాడుకోవాలంటే చాలా కూల్గానే మాట్లాడతారు. ఎప్పుడు ఇలాంటి కుక్కలు, నక్కలు ఇలాంటి పదాలు చాలా తక్కువ సందర్భాల్లో వాడతారు. అంటే గతంలో కూడా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిన సమయాల్లోనే వాడారు అనుకోండి,
జనరల్గా ఆయన అంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళరు. ఏదైనా అసలు చేయి దాటిపోయింది, ఇక ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడతారు. తక్కువ సందర్భాల్లోనే మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళారు కాబట్టి ఈ కుక్కలు నక్కలు అనే పదాలు వాడారు సజ్జల. సో అయితే సజ్జల ఇంకా ఏమంటున్నారు, అమరావతిలో రైతుల ప్రయోజనాలే మా ప్రయారిటీ అని అంటున్నారు. నిజంగా రైతుల ప్రయోజనాలే వాళ్ళ ప్రయారిటీ అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు, ఇక్కడే రాజధాని ఉంటుంది, ఇక్కడే మేము ఉంటాము అని చెప్పేసి, అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. సో మేము మాత్రం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాలో ఒక ఇల్లు ఉన్నప్పటికీ, పులివెందుల్లో తన సొంత గ్రామంలో ఒక ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే రాజధాని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రోజా లాంటి వాళ్ళు, అంబట్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా నమ్మబలికారు. సో మరి అప్పుడు రైతులని అడగకుండా ఎలాగ అమరావతి మార్చారు? ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఉంటారు, ఇక్కడే రాజధాని ఉంటుంది అని అన్నప్పుడు రైతులకు ప్రయారిటీ ఇచ్చినట్టే కదా. మరి ఆ రైతులకి ప్రయారిటీ ఇవ్వటం నిజమే అయితే ఆనాడు ఎందుకని రాజధాని మారుస్తున్నాం, 3 రాజధానులు పెడుతున్నాం, అమరావతి ఒక్కటే రాజధాని కాదు, అమరావతితో పాటు విశాఖపట్నం ఉంటుంది రాజధానిగా, అలాగే కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది అని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే అది అసెంబ్లీలో పెట్టకముందు రైతుల్ని పిలిచి, రైతులతోటి, ఆ రైతులు ఎవరుంటారు, 29 గ్రామాల్లో రైతుల నేతలు ఎవరుంటారు వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు కదా. అది కదా రైతులకు ప్రయారిటీ ఇవ్వటం అంటే. వాళ్ళు వద్దు అని అంటే ఆపొచ్చు కదా. అసలు వాళ్ళని పిలవకుండా, వాళ్ళకి ఒక మాట చెప్పకుండా, ప్రభుత్వం మన చేతిలో ఉంది, మంది మార్బలో ఉంది, 151 మంది మందున్నారని చెప్పేసి, క్షమించాలి ఇలా మాట్లాడినందుకు, 151 మంద అనే మాట మాట్లాడినందుకు. ఎందుకంటే రైతులు పడిన బాధలు చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇటువంటి మాటలు వస్తాయి. 151 మంది ఉన్నారు మన కింద అని చెప్పేసి ఇష్టానుసారంగా బిల్లులు పెట్టి మూవ్ చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది 2024 ఎలక్షన్లప్పుడు చూశారు. అయితే ఆనాడు చేసింది రైతులకు ప్రయారిటీ ఇవ్వటమా? సో ఈనాడు రైతులకి చంద్రబాబు ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదిగోండి ఇలాగా కన్స్ట్రక్షన్ అంతా కూడా ప్యారలర్గా జరుగుతుంది. ఒకవైపు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, ఒకవైపు రోడ్ల కన్స్ట్రక్షన్, మొత్తం అంతా కూడా ఇది అమరావతిలో ఉన్న సిచ్యువేషన్. అంటే రాత్రికి రాత్రి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇలా చిటికేస్తే అలా మొత్తం వచ్చేసేలాగా అవ్వదు. కాబట్టి ప్రతిరోజు ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి వర్క్లన్నీ కూడా డే బై డే ఇంప్రూవ్మెంట్ తోటి ముందుకు వెళ్తున్నాయి. ఇక్కడ బిల్డింగ్స్ కావచ్చు, అన్నీ ప్రతి ఒక్క విషయంలోనూ మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇక అమరావతి రైతులకి చంద్రబాబు ఎంత ప్రయారిటీ ఇస్తారనేది తెలియడానికి ఇక్కడ మీరు అన్నారు కదా, ఇప్పటివరకు తొలి దశ భూములు ఇచ్చిన రైతులకే ఏమీ చేయలేదని చెప్పేసి. ఏమీ చేయలేదనే మాట అయితే అవాస్తవం. ఏమీ చేయలేకపోయారనేది మాట మాత్రం వాస్తవం. ఎందుకని అంటే దీనికి చాలా తేడా ఉంది. ఏమీ చేయలేదు అనే మాట మాత్రం అవాస్తవం, ఏమీ చేయలేకపోయారు అనే మాట మాత్రం వాస్తవం. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఏమీ చేయలేకపోయారు అనే మాట ఎందుకు వాస్తవం అంటే గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే చంద్రబాబు మాత్రం ఏం చేయగలుగుతారు? రాష్ట్రంలో ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 29 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చినందుకు అమరావతిని డెవలప్ చేసి చూపించుంటే 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కి ఉండేది. సో అప్పుడు చంద్రబాబు అధికారంలో లేరు, ఆ 5 ఏళ్ళు వృధాగా వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఏమీ చేయలేకపోయారు. చెయ్యలేదు అనే మాట మాత్రం అవాస్తవం అని చెప్పుకోవాలి. ఎందుకని అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వెంటనే పనులన్నీ మొదలుపెట్టారు, రైతులతోటి సమావేశం పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక బ్యాడ్ ప్రాపగాండా, అంటే రాంగ్ ప్రాపగాండాని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళాలనుకుంటుందో, రైతులకి ఏం చేయలేదు, ఫ్లాట్లు ఇవ్వలేదు అని చెప్పేసి, వాటి మీద ఆల్రెడీ రైతులకి చంద్రబాబు మీటింగ్ పెట్టి మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చారు. సో అందుకే రైతులంతా కూడా రెండవ దశ భూములకి సంబంధించిన విషయంలో కూడా సంతృప్తిగానే ఉన్నారు. రెండవ దశ భూములు సేకరిస్తాము అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు 70 నుంచి 80% మంది రైతులు ముందుకు వచ్చారు, సుముఖంగానే ఉన్నారు, ఇష్టంగానే ఉన్నారు భూములు ఇవ్వడానికి. ఒక 10 to 15% లేదా 10 to 20% రైతులు ఎవరైతే కొంచెం వెనకాడుతున్నారో వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. ఆ రెండవ దశ భూముల్ని కూడా తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఖాయంగా జరిగి తీరుతుంది. ఇంకొక 16,000 ఎకరాలు తీసుకునే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఎందుకు అనంటే ఖచ్చితంగా అవసరమే. మనం చూసాం హైదరాబాద్ ఒకప్పుడు ఎంత పెద్ద హైదరాబాదు, ఇంత పెద్ద హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు వస్తాయి కూడా ఇంకా ఖాళీ ఉంటుందనే అనుకున్నాం. కానీ హైదరాబాద్ ఇప్పుడు చాలా ఇరుకైపోయింది. అంటే ఒక కాంక్రీట్ జంగిల్ లాగా మారిపోయింది. ఒకప్పుడు
ఎన్ని చెట్లుండేవి, ఎంత ఆహ్లాదకరంగా ఉండేది హైదరాబాదు. హైదరాబాద్ వస్తే ఎండాకాలంలో కూడా పర్వాలేదులే, అంత వేడి లేదు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా కూడా పట్టణీకరణ అయిపోయింది. అవసరం, అది అది కావాలని చేసింది కాదు, అవసరం కొద్దీ చేసింది. సో అలాంటప్పుడు మరి అమరావతి కూడా ఇంత విశాలంగా ఉండాలి, హైదరాబాద్ లాగా ఇప్పుడు హైదరాబాద్ లాగా ఇరుకైపోకూడదు. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేదో అలాగే కొన్ని దశాబ్దాల తర్వాత కూడా అమరావతి అంత విశాలంగా అంత ఆహ్లాదకరంగా ఉండాలి అని అంటే ఇంకా ఎక్కువ భూములు కావాలి. ఇరుకిరుకు అయిపోకూడదు, కాంక్రీట్ జంగిల్లాగా మారిపోకూడదు. చెట్లు ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, పచ్చని వాతావరణం కూడా ఉండాలి అమరావతిలో. కాబట్టి చంద్రబాబు ముందు చూపుతోటి ఇంకొక 16,000 ఎకరాలు కావాలని చెప్పేసి రైతుల్ని కోరారు. వాళ్ళు ఇవ్వడానికి కూడా సుముఖంగానే ఉన్నారు. తప్పకుండా మంచి జరుగుతుందని ఆశిద్దాం. సో అయితే ఇక్కడ ప్రస్తుతం అమరావతి విషయంలో, రైతుల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి వలకబోస్తున్న ఈ ప్రేమను చూసి మాత్రం ఎవరు అంటే ఎవరు నమ్ముతారా అని అంటే మాత్రం చాలా పెద్ద క్వశ్చనే. మోసపోవడానికి అయితే ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే గతంలో 2019లో నమ్మి ఓట్లేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు సడన్గా వచ్చేసి అసలు రైతుల మీద ఇంత ప్రేమ ఒలకబోస్తుంటే, ఇంతటి ఆప్యాయత ఒలకబోస్తుంటే నమ్ముతారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. నమ్మే అవకాశం అయితే ఉండదు. సో పైగా ఇంకొక చిన్న విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అసలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ, లేకపోతే అమరావతి భూముల గురించి మాట్లాడే అర్హత కానీ, అమరావతి గురించి మాట్లాడే అర్హత కానీ ఉందా? ఎందుకు లేదు అని అంటే, ఎందుకు ఉండాలి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. గత 5 ఏళ్ళు కూడా అమరావతిని పాడుపెట్టి అక్కడికి వచ్చిన మంత్రులు ఏమని మాట్లాడారు? ఇది శ్మశాన వాతావరణం అని చెప్పేసి హేళన చేశారు, అవమానించారు, నీచంగా మాట్లాడారు. మరి అలాంటి అమరావతి గురించి ఇప్పుడు అమరావతిలో డెవలప్మెంట్ గురించి, అమరావతిలో రోడ్ల గురించి, అమరావతిలో ఎలక్ట్రిసిటీ గురించి, భవనాల గురించి మాట్లాడుతున్నారు. అమరావతిని డెవలప్ చేసే విషయంలో వీళ్ళు మాట్లాడుతున్నారంటే అది నిజంగా హాస్యాస్పదంగానే అనిపిస్తోంది. అసలు మాట్లాడకుండా ఉండుంటే చాలా మర్యాదగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి, అమరావతి విషయంలో మౌనంగా ఉండుంటే, మౌనం పాటించి ఉంటే అది చాలా గౌరవంగా ఉండేది వైసీపీకి అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో మరి మీరేమంటారు? అటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని సజ్జల రామకృష్ణారెడ్డి కవర్ చేయాలి అని చెప్పేసి ఆయన లబ్ధి పొందారనుకుంటున్నారా? రాజకీయ లబ్ధి పొందారనుకుంటున్నారా? ప్రజలు, అటు అమరావతి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో విశ్వసిస్తారు అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరికీ కూడా అమరావతి మీద, అమరావతి రైతుల మీద అంతటి అంటే దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి ప్రేమ, లేకపోతే అభిమానం, ఆప్యాయత, లేకపోతే చిత్తశుద్ధి, అమరావతి డెవలప్ మీద అంతటి చిత్తశుద్ధి ఉందని అనుకుంటున్నారా మీరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో